వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారతదేశ రక్షణ రంగ పరిశ్రమకు సరికొత్త అవకాశాలను తెచ్చాయి. యుఏఈకి బ్రహ్మోస్ క్షిపణిని సరఫరా చేయడం, ఇజ్రాయెల్తో కలిసి ఆయుధాల ఉత్పత్తిని పెంచడం వంటి పరిణామాలు భారత రక్షణ రంగం ప్రపంచ వేదికపై ఒక కీలక పాత్ర పోషించేలా చేస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశ రక్షణ విధానంలోనూ ఎగుమతి సామర్థ్యంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. యుఏఈతో బ్రహ్మోస్ క్షిపణి అమ్మకాలకు సంబంధించిన చర్చలు, ఇజ్రాయెల్తో రక్షణ ఉత్పత్తిలో లోతైన భాగస్వామ్యం దీనికి నిదర్శనం. ఇటీవల కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణలు పశ్చిమాసియా దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు నమ్మకమైన ఆధునిక ఆయుధ సరఫరాదారుల కోసం అన్వేషిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే భారతదేశం తన సత్తా చాటుకోవడానికి ఒక బలమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఒకప్పుడు ఆయుధాల కోసం దిగుమతులపైనే ఆధారపడిన భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఆయుధాలను ఎగుమతి చేసే దేశంగా రూపాంతరం చెందుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, వాటి పర్యవసానంగా తలెత్తిన యుద్ధ వాతావరణం మొత్తం మధ్యప్రాచ్య ప్రాంత భద్రతా పరిస్థితులను సమూలంగా మార్చివేశాయి. యుఏఈ, ఇతర గల్ఫ్ దేశాలు కేవలం అమెరికా ఆయుధాలపైనే ఆధారపడటం సరిపోదని గ్రహించాయి. తమ ప్రాంతీయ ముప్పులను ఎదుర్కోవడానికి వేగవంతమైన, ఖచ్చితమైన, నమ్మకమైన రక్షణ వ్యవస్థలు అవసరమని అవి గుర్తించాయి. బ్రహ్మోస్ క్షిపణి, ఆకార తీరు వంటి వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భారత ప్రభుత్వం ఈ చర్చల్లో చురుగ్గా ముందుకు సాగుతోంది. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ శత్రువులను ఆశ్చర్యపరుస్తోంది. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో దీని పనితీరు అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది. యుఏఈ ఇప్పుడు ఒక కొత్త రక్షణ విధానాన్ని అవలంబిస్తోంది. భారతదేశాన్ని ఒక నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తోంది. ఈ బ్రహ్మోస్ డీల్ కేవలం వాణిజ్యపరమైన ఒప్పందం మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి నాంది పలుకుతుంది. ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి బృందం భారతదేశాన్ని సందర్శించింది. రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అమీర్ బారం, భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో సంయుక్త ఆయుధ ఉత్పత్తి, సాంకేతికత బదిలీ, కృత్రిమ మేధ, అలాగే సైబర్ భద్రత, పరస్పర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. గత ఫిబ్రవరి 2026లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందం ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఇరు దేశాలు కేవలం ఆయుధాల కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాకుండా కలిసికట్టుగా ఆయుధాలను తయారు చేయటం, భారతదేశంలో ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేయటం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయి. ఇజ్రాయెల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశం తయారీ సామర్థ్యం కలగలిస్తే అది రక్షణ రంగంలో ఒక గేమ్ చేంజర్ లాగా మారే అవకాశం ఉంది. గతంలో ఇరు దేశాల సహకారంతో అభివృద్ధి చేసిన బరాక్ 8 క్షిపణి, హెరాన్ డ్రోన్లు, ఇతర రక్షణ వ్యవస్థలు భారత సైన్యంలో ఇప్పటికే విజయవంతంగా సేవలందిస్తున్నాయి. ఇప్పుడు భవిష్యత్తులో సహా ఉత్పత్తిపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమై ఉంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ రక్షణ ఎగుమతిలో అద్భుతమైన వృద్ధి నమోదైంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ 38,424 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 62% అధికం. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని 50,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, నూతన రక్షణ కొనుగోలు విధానాలు, ప్రైవేటు రంగం యొక్క చురుకైన భాగస్వామ్యం ఈ సానుకూల మార్పుకు దోహదపడ్డాయి.
ఇరాన్ సంక్షోభం ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అనేక దేశాలు భారతదేశం కేవలం ఆయుధాలను సరఫరా చేయడమే కాకుండా వాటిని సకాలంలో నమ్మకమైన పద్ధతిలో అందించగలదని గ్రహించాయి. ఫిలిప్పీన్స్ ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా భారతీయ ఆయుధాలపై ఆసక్తి చూపుతున్నాయి. భారతదేశం తటస్థ విదేశాంగ విధానం కూడా ఈ విషయంలో ప్రయోజనకరంగా మారింది. భారతదేశం ఏ ఒక్క రాజకీయ కూటమికి పూర్తిగా కట్టుబడి లేదు, ఏ వర్గానికి వ్యతిరేకంగా లేదు. ఈ పరిణామాలు భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయి రక్షణ శక్తిగా ఎదగటానికి దోహదం చేస్తున్నాయి. గతంలో భారత్ ప్రధానంగా రష్యా, ఇజ్రాయెల్, కొన్ని పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు అదే భారత్ బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణులను ఎగుమతి చేస్తోంది. మ్యాన్డ్, అన్మ్యాన్డ్ టీమింగ్, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల అభివృద్ధిలో కూడా భారతదేశం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. యుఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాలతో బలమైన సంబంధాలు సహాయపడుతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్తో సాంకేతిక లోతు, మరోవైపు అరబ్ దేశాలతో ఆర్థిక భద్రతా భాగస్వామ్యం. ఇరాన్ సంక్షోభం ఈ అవకాశాలను మరింత వేగవంతం చేసింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగే కొద్దీ ప్రతి దేశం తన భద్రతను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ విజయాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ముడిపడి ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధిలో రష్యా పాత్ర ఉన్నందున కొన్ని డీల్స్కు రష్యా అనుమతి తప్పనిసరి. ప్రపంచ రాజకీయాల్లోని సున్నితమైన అంశాలను జాగ్రత్తగా నిర్వహించడం కూడా ఒక సవాలే. అయినప్పటికీ భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యం, దౌత్యపరమైన నైపుణ్యం ఈ సవాళ్లను అధిగమించగలవని ఆశించవచ్చు. యుఏఈకి బ్రహ్మోస్ క్షిపణి సరఫరా చేసే చర్చలు, ఇజ్రాయెల్తో సంయుక్త ఉత్పత్తి భాగస్వామ్యం భారతదేశ రక్షణ రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచాన్ని అస్థిరపరిచినప్పటికీ భారతదేశం దీన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చుకుంది. నేడు భారతదేశం తన సైన్యాన్ని బలోపేతం చేసుకోవటమే కాకుండా ప్రపంచానికి నమ్మకమైన ఆయుధాలని, సాంకేతికతను కూడా అందిస్తోంది. ఈ పరివర్తన భారతదేశాన్ని 21వ శతాబ్దపు ప్రముఖ రక్షణ ఎగుమతిదారుగా నిలబెట్టే మార్గంలో పయనిస్తోంది.